చూసి అప్పుడు అక్కడ ఎడిటర్ శాంతారాం గారు ఉన్నారు. ఆయన చూసి ఏముంది చేరొచ్చు మీరు, నేను మాట్లాడతాను సార్ వచ్చినప్పుడు, రత్తయ్య గారు దానికి హెడ్ అంటే సరే అని వచ్చాను అక్కడి నుంచి. ఇంకా 2 రోజులకి సుప్రభాతం నుంచి కాల్ వచ్చింది. కాల్ వస్తే వెళ్ళాను. నేను వెళ్తే రత్తయ్య గారు చూసి ఓకే అమ్మా చేరిపో అన్నారు. ఏమనలేదు ఆయన. అప్పటికే 1-2 అమ్మాయిలు ఉన్నారు, బట్ అందరూ డెస్క్లోనే ఉన్నారు. నాకు అర్థమైంది ఏంటంటే ఎవరు ఉద్యోగాలు ఇచ్చేలా లేరు అని. ఇంకా అక్కడ నేను ఇన్సిస్ట్ చేయలేదు, రిపోర్టింగే చేస్తానని ఇన్సిస్ట్ చేయలేదు. శాంతారాం గారు కూడా అదే అన్నారు, ఇన్సిస్ట్ చేయకండి మీరు, ముందైతే చేరండి చూద్దామని. సో అంటే ఇంక చేరిన తర్వాత ఆయన నాకేవో ఇచ్చారు, ఇంత మొఫ్సిల్ కట్ట తీసుకొచ్చి, అప్పటికి ఎవరో చోట్ల అది నా ముందు పడేసి ఇవన్నీ చూసి రీరైట్ చేయండి. దట్స్ హౌ డెస్క్ వర్క్ ఈజ్. అది వారంలో అయిపోయింది. 4th నైట్లో ఇంకా వారం టైం ఉంది నాకు. ఆయన ఇప్పుడు ఏం చేయమంటారు అంటే ఒక చిన్న క్రానికల్లో ఒక సింగిల్ కాలం న్యూస్ ఇచ్చి, ఇది కొంచెం సస్పీషియస్గా ఉంది, కొంచెం దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ట్రై చేయండి అన్నాను. అది పట్టుకొని వెతుక్కుంటూ వెళ్ళాను, ఆ ప్లేస్ని వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, ఇంకా అక్కడ నుంచి తీగ లాగితే అంటారు కదా, చాలా డొంకలు కదిలాయి. అవన్నీ చేసుకుని వచ్చి స్టోరీ రాస్తే దట్ వాజ్ కవర్ స్టోరీ ఆఫ్ ద సుప్రభాతం.